Hello, friends. So, day 4 in Neil Island. So, మేము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి అరౌండ్ 7:30 to 8 కల్లా మేము కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక బీచ్ ఉందంట. సో, బీచ్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసేయండి. ग्लास बोर्ड तो फर्स्ट वाला है, वो बना कर रहता है, वो देखो फर्स्ट फोटो पे ऊपर नीचे फोटो पे भी है, ऊपर शेड रहेगा बोर्ड का, साइड से ओपन है, सेंटर पे मैग्नीफाइंग ग्लास, लड़का लोग बैठा रहेगा, टिकट शो पे. సో టైం 8:30 అయింది. మేము వెంటనే రూమ్ వెకేట్ చేసేసి భరత్పూర్ బీచ్కి వచ్చాం. ఇక్కడ 12:30 వరకు ఉంటాం అరౌండ్. సో ఇక్కడ కొన్ని వాటర్ అడ్వెంచర్స్ గట్టా ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి. అన్నీ చూసుకొని మెల్లగా వెళ్ళడమే. యా వావ్, పెద్ద సైజ్ ఆల్ చిప్పలు అంటారు కదా. సో దీంట్లోనే పర్ల్స్ దొరుకుతాయి మనకి. చూడండి, ఇవన్నీ నత్త పిల్లలు. వావ్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. మార్నింగ్ వచ్చాం కనుక సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు సర్దుకోవడం. సో మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఫ్లోటింగ్ ఉంటుంది ఫుల్ హెవీగా. కనిపిస్తున్నదే బీచ్, భరత్పూర్ బీచ్. కమ్ లెట్స్ గో. ఐ లవ్ అండమాన్. బాబా, అండమాన్కి వచ్చాం కాబట్టి ఒక టీషర్ట్ అని తీసుకుంటే గుర్తుంటుంది కదా మన జర్నీ. సో బయట నుంచి బీచ్ అయితే ఎలా ఉంది. बहुत सुंदर है. గ్లాస్ బోటా చూద్దాం. మనం ఇంకొక 4 hours దాకా ఉంటాంగా. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామా? కానీ ఒక్కటి, ఇక్కడ ఏ బీచ్ చూసినా కంప్లీట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. మాకైతే మంచి లొకేషన్ దొరికింది కూర్చోడానికి. ఇది చూడండి. సో ఇలాగా ఒక పెద్ద కర్రకి స్టిక్ అయి ఉంటాయి. వీటిని ఒలిచి మనకి ఇలా, మనం ఇందాక చూపించాను కదా చైన్స్ కింద, పెద్ద పెద్ద వాల్ చైన్స్ కింద. బాబు తీసుకెళ్దామా? కరుస్తాయా? ఇక్కడ కదులుతున్నాయి. దే ఆల్ ఆర్ ప్లేయింగ్ బాబు, మనం కూడా వెళ్ళి ఆడుకుందాంగా. బాగుంది బీచ్. సో అది ఫెర్రీకి అనుకుంటా రూట్. అబ్బా, వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. ఈ బీచ్ లో శాండ్ తక్కువ, ఇలాంటి గులకరాళ్ళు ఎక్కువ. నత్త ఇది ఏ నత్త, ఎల్లకు ఉండు. వేర్ ఆర్ యు గోయింగ్? ఏ నత్త ఆగు.
వాటర్లో కొంచెం సేపు ఆడుకొని వచ్చేసాం ఫుడ్ తిందామని. బీచ్ ముందర ఇలా కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసాం. సో ఫుడ్ మనకి ఇక్కడికే వస్తుంది. సో మేము బ్యాక్ సైడ్ ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసాం. ఇలా బీచ్ ముందు వీళ్ళు సెటప్ చేశారు, ఇక్కడ కూర్చొని మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అని. సో మ్యాక్సిమం అందరూ ఇలా బీచ్ దగ్గర కూర్చొని ఫుడ్ తింటారు. మనం ఆర్డర్ చెప్పేసి వస్తే వాళ్ళే మనకు తెచ్చిస్తారు. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సీ ఫుడ్ ఆర్డర్ చేసాం, ఎలా ఉంటుందో చూద్దాం. లెమన్ సోడా ఆర్డర్ చేసాం చిల్గా. ఎలా ఉంది టేస్ట్? సో ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు టైం పాస్ చేయాలి మనం. సోడా అయితే సూపర్ ఉంది. ఎవరైనా అండమాన్ వస్తే సీ ఫుడ్ మాత్రం మిస్ చేయొద్దు, టేస్ట్ సూపర్ ఉంటుంది. మా సీ ఫుడ్ వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో మనం భరత్పూర్ బీచ్ నుంచి వచ్చేసాం. భరత్పూర్ బీచ్ టు ఒక 3 కిలోమీటర్స్ రేంజ్లో. ఇదేం బీచ్ బాబు? లక్ష్మణ్పుర బీచ్ 2. ఎస్టర్డే ఈవినింగ్ లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్ళాం, అది సన్సెట్ పాయింట్. ఇది లక్ష్మణ్పూర్ బీచ్ 2 చూసేద్దాం. స్టెప్స్ ఎక్కాను, అందుకే కొద్దిగా ఆవేశంగా మాట్లాడుతున్నా. దిస్ ఈస్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక న్యాచురల్ బ్రిడ్జ్ ఉంది, చూడాలి వెళ్ళి ఎలా ఉంటుంది అనేది. సో అక్కడికి వెళ్ళాలంటే అసలు రూట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, భయపడకండి. ఇలా ఉంటుంది, దీంట్లోంచి వాక్ చేసుకెళ్ళి అక్కడ ఒక న్యాచురల్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడికి మనం వెళ్తాం ఇప్పుడు. అంతకంటే ముందు ఇక్కడ నాకు ఒక ఫ్రూట్ కనబడింది. ఇది ఏ రకం ఫ్రూటో తెలీదు, వెరైటీగా ఉంది. చలో వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీకు ఇది మట్టిలా కనిపించవచ్చు, కానీ కాదు, మొత్తం స్టోన్, ఫుల్ ఆఫ్ స్టోన్. ఏం పర్వాలేదు. మేము దూరం నుంచి చూసి ఇది ఇంకా మట్టి ఏమో అనుకున్నాము, బట్ కాదు, ప్రతిదీ ఇది స్టోన్ అన్నమాట. రాళ్ళు, ఇవన్నీ రాళ్లే. సో ఎలా అయితేనే ఓపిక పడి న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. న్యాచురల్ బ్రిడ్జ్, అమ్మో, న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గరికి రావడానికి చాలా అడ్వెంచర్ చేసాం. చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇవి చూస్తుందంతా మట్టి కాదు, జస్ట్ ఫుల్ ఆఫ్ స్టోన్స్, అన్నీ స్టోన్సే. జాగ్రత్తగా వెళ్ళాలి. मेरा बॉय सर्चिंग फॉर फिश. బాబు ఇప్పుడు ఫిష్ పట్టుకుంటావా? ఎంత బాగుందంటే ఇక్కడ, సూపర్ సూపర్ సూపర్. ఇది న్యాచురల్ బ్రిడ్జ్ ఎందుకయిందంటే, ఇది న్యాచురల్గానే దాని అంతటా అది హోల్ పడి, అంటే ఈ యొక్క వేవ్స్కి వాటర్ అలా వచ్చి దాని అంతటా అదే బ్రిడ్జ్ కింద ఏర్పడిందంట. సో అందుకే ఇది న్యాచురల్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. బాగుంది. అసలు ఆ మధ్యలో హోల్ మాత్రమే ఎలా వచ్చింది అనేది.
రిమైనింగ్ స్టోన్స్ ఉన్నాయి, కిందే పడిపోయాయి. సో దీనికి ఒక న్యాచురల్ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏం గైడ్స్ ఏం అవసరం లేదు. ఎంట్రన్స్లో చాలామంది అడుగుతున్నారు గైడ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికని. అవసరం లేదు, ఎందుకంటే బీచ్లోకి రాగానే లెఫ్ట్ సైడ్లోనే మనకి అలా వాక్ చేసుకుంటూ వెళ్తే సో న్యాచురల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇప్పుడు గైడ్ మరి ఎంత అడుగుతారో అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు, నార్మల్లీ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క హోల్లో ఫిషెస్ అనేది జంప్ చేస్తున్నాయి. అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. రాయా సో బీచ్ మొత్తం అయితే చూసేసాం, లక్ష్మణ్పుర బీచ్ చుట్టూ. సో ఇంకా ఈవినింగ్ అలా అయిపోతుంది, మేము ఇంకా పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్ళిపోతాం. సో మళ్ళీ మనం ఫెర్రీ ఎక్కి పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి అరౌండ్ 1.5 అవర్ జర్నీ అంతే. సో మళ్ళీ మనం ఫెర్రీ అయితే ఎక్కేసి పోర్ట్ బ్లేర్ వెళ్ళిపోతాం. సో అక్కడ స్టేయింగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్.